రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ రమాకుమారి విజ్ఞప్తి చేశారు. కూటమి మోసాలను నమ్మొద్దని సూచించారు. జీవీఎంసీ 61వ వార్డు కార్పొరేటర్ కొనతాల సుధా ఆధ్వర్యంలో బాపూజీ కాలనీ, ఎస్సీ కాలనీ నిర్వహించినటువంటి ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రమాకుమారికి స్థానిక ప్రజలు పూలమాలలు, హారతులతోటి ఘన స్వాగతం పలికారు. అక్కడ ఎటు చూసినా కూడా జనసందోహంతో నిండిపోయి ఉంది. ఇంటింటి ప్రచారంలోని రమాకుమారి మహిళలకు, పెద్దలకు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను ఆమె పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గెలుపును ఓర్వలేక చంద్రబాబు అండ్ కో తప్పుడు వీడియోలు రిలీజ్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెప్తారని అన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ కి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ఆనంద్ గెలిస్తే ఇక్కడ పిలిస్తే ఉంది సార్. రిపీట్, ఆనంద్ గెలిస్తే మీ వార్డు సమస్యలన్నీ కూడా త్వరగా పూర్తి చేస్తారని, ఆనంద్ మాట ఇస్తే అమలు జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలోని 61వ అధ్యక్షులు కేబుల్ వాసు, వైసీపీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, వైసీపీ యూత్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనంద్ గారికి, ఝాన్సీ గారికి ఇద్దరికి కలిపి ఫ్యాన్ గుర్తు మీద బట్టనే నొక్కాలి. ఓకేనా? ఆనంద్ గారికి అలాగే ఝాన్సీ గారికి కూడా ఒక అవకాశం ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఒక అవకాశం ఆనంద్ గారికి, ఝాన్సీ గారికి మంచి వ్యక్తులు. అలాగే ఆనంద్ చేసిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా పక్కన పెట్టి